కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని బీజేపీ గతంలో చాలాసార్లు డిమాండ్ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాము సీబీఐకి అప్పగించామని, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చూద్దామని చెప్పారు. త్వరలో సీబీఐకి లేఖ రాస్తామన్నారు. గతంలో సీబీఐ రాష్ట్రానికి రావద్దని కేసీఆర్ జీవో తెచ్చాడని మీడియా చిట్ చాట్లో చెప్పారు. కేసుల వారీగా సీబీఐని అనుమతి ఇస్తామన్నారు. తాము లేఖ రాస్తేనే సీబీఐ రాష్ట్రంలోని కేసులు విచారణ చేస్తుందని చెప్పారు. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, సీఎం నిర్ణయంతో కాళేశ్వరం కేసు ఇప్పుడు బీజేపీ కోర్టులోకి వెళ్ళింది. అప్డేట్స్ ఏంటి? అంటే కాళేశ్వరం విచారణను రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్పింది. ఇక నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియాతో చిట్చాట్లో సిబిఐకి తాము లేఖ రాస్తాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ కావద్దంటూ ఒక చట్టం తెచ్చింది కాబట్టి కేసుల వారీగా సిబిఐని అనుమతించే అవకాశం ఉంది. కాబట్టి కాళేశ్వరం విచారణకు సంబంధించి సిబిఐకి తాము లేఖ రాస్తాం, ఎప్పుడు అనేది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిన్ననే అసెంబ్లీ తీర్మానం జరిగింది కాబట్టి సిబిఐకి కాళేశ్వరం విచారణ కేసు అప్పగించాం కాబట్టి ఇక ప్రభుత్వం లేఖ రాస్తే సిబిఐ విచారణకు అనుమతిస్తుంది, సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ కావద్దని నిబంధన పెట్టింది కాబట్టి ఈసారి లేఖ రాయాల్సి వస్తుంది. తాము లేఖ రాస్తాం. అంటే పదే పదే బీజేపీ కాళేశ్వరం విచారణ కమిటీ నియమించినప్పటి నుంచి కూడా బీజేపీ చాలా సందర్భాల్లో కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించబడిన పదే పదే డిమాండ్ చేసిన అందులో భాగంగానే తాము కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించారు. ఇక కోర్టు బీజేపీ దగ్గర ఉంది. బీజేపీ ఏం చేస్తుందో చూద్దాం, బీజేపీ ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందో చూద్దామనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చిట్చాట్లో ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ బీజేపీ ఏం చేయబోతుంది అంటే కాళేశ్వరం అవినీతి జరిగింది, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పగుళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న కీలక నేతలను అరెస్టు చేయలేకపోతుంది. ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కయ్య అనే చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా ఇదే డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా జరిగిన చర్చ, కాళేశ్వరం రిపోర్టు సభలో టేబుల్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే అవినీతి జరిగింది, ఎక్కడ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కీలకంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు, పూర్తిగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ కృంగిపోయిందనే అంశాన్ని కూడా నిన్న సభలో వాగ్వాదానికి ఇటు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అధికార పార్టీ నుంచి కూడా అవినీతి జరిగినా ఎందుకు ఇంకా ఆ అంశంపై మీరే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఇక బీజేపీ కోర్టులో బాలుంది కాబట్టి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుని చూద్దామనే అంశాన్ని సీఎం ప్రస్తావించారు. అంటే గతంలో అనేక సార్లు డిమాండ్ చేసిన బీజేపీ ఈసారి సిబిఐకి కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పచెప్పాం కాబట్టి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి. మరో 2 రోజుల్లో లేఖ సిబిఐకి రాస్తాం. సిబిఐ కేసుల వారీగా రాష్ట్రం విచారణకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తాము మరో 2-3 రోజుల్లో లేఖ రాస్తాం. లేఖ రాసిన తర్వాత సిబిఐ ఏం చేస్తుంది, బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ సిబిఐని వెంటనే అరెస్ట్ చేయడానికి విచారణ స్వీకరిస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. తాము మాత్రం లేఖ రాస్తాం, సిబిఐని రాష్ట్రంలో ఎంటర్ అవడానికి అనుమతిస్తాం. సిబిఐ నిర్ణయం తీసుకుంటుందా, బీజేపీ ఏం చేస్తుందో చూడాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియాతో చిట్ చాట్లో ప్రస్తావించారని చెప్పొచ్చు.